హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. యు ఆర్ మై ఎవ్రీథింగ్. చాప్టర్ 15. రిషి బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికి ఆరాధ్య కిటికీ దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమె ఏం ఆలోచిస్తోందో ఒక క్షణం రిషికి అర్థం కాలేదు. ఆమె వైపు పరీక్షగా చూసి గొంతు సవరించుకుంటూ నిలబడ్డాడు రిషి. రిషి గొంతు వినగానే ఆరాధ్య వెనక్కి తిరిగి చూసింది. అక్కడ రిషి తన చేతిలో ఒక ప్యాకెట్తో నిలబడి ఉన్నాడు. ఆరాధ్య, ఇదిగో, ఇది నీకోసమే తీసుకున్నాను అంటూ ఆరాధ్య చేతిలో ఆ గిఫ్ట్ ప్యాకెట్ పెట్టాడు రిషి. ఏంటిది అని ఆశ్చర్యంగా అడుగుతూనే అతని చేతిలో ఉన్న ప్యాకెట్ తీసుకుంది ఆరాధ్య. రిషి తన చేతిలో ఉన్న కవర్ ఆమెకిస్తూ, కొత్త ఫోన్, నీ పాత ఫోన్ పోయిందని చెప్పావు కదా, అందుకే ఇది నీకోసమే తెప్పించాను. ఇందాక హర్ష తీసుకొచ్చిచ్చింది ఇదే అని చెప్పి ఆమె చేతుల్లో పెట్టాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆరాధ్య హ్యాపీగా నవ్వుతూ థ్యాంక్ యూ అని మాత్రం అంది. ఆ తర్వాత తలెత్తి రిషి వైపు చూసి, సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని కమాండింగ్ వాయిస్తో చెప్పింది. రిషి ఆమె వైపు చూసి నవ్వుతూ తల ఊపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఆరాధ్య సోఫాలో కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో లాగిన్ అవ్వాలా వద్దా అని ఆలోచనలో పడిపోయింది. లాగిన్ అవుదాము అంటే ఆమెకి ధైర్యం సరిపోలేదు. ఏం చూడాల్సి వస్తుందో, ఏం వినాల్సి వస్తుందో అని ఒక పక్క ఆమెకి చాలా భయంగా అనిపించింది. పెళ్లిపెట్ల మీద జరిగిన డ్రామా తర్వాత ఆ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఏం జరిగితే అది జరిగిందని లాగిన్ అవ్వాలని డిసైడ్ అయింది. ఆశ్చర్యంగా ఆమె అకౌంట్లోకి లాగిన్ అవ్వగానే కేవలం తన బ్రదర్ నుండి, బెస్ట్ ఫ్రెండ్ వైశాలి నుండి మాత్రమే మెసేజెస్ వచ్చాయి. కనుబొమ్మలు రెండు చిట్లించి వెంటనే ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెక్షన్ ఓపెన్ చేసింది. కానీ ఆమెను మరింత షాక్కి గురి చేస్తూ తన పెళ్లి గురించి ఒక్క వార్త కూడా అందులో పోస్ట్ చేసలేదు. ఏం జరగనట్లే అంతా నార్మల్గా ఉంది. ఇది ఎలా పాసిబుల్ అయింది? అసలు ఇదంతా ఎవరు చేసుంటారు? జరిగింది చిన్న ఇష్యూ కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటే ఆమెకి పిచ్చెక్కినట్లుగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఆరాధ్య దీర్ఘంగా నిట్టూర్చి ఈ విషయం గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అనిపించింది. అందుకే ఆ మిస్టరీని పక్కన పెట్టేసేసి తన బెస్టీ వైశాలికి కాల్ చేయడం స్టార్ట్ చేసింది. వైశాలి ఆరాధ్యకి చిన్నప్పటి నుంచి చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే సిటీలో చాలా పేరున్న కుటుంబమే. ఆరాధ్యకి వైశాలి అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరాధ్య తనకే కాల్ చేస్తోంది. జస్ట్ ఒక రెండు రింగులు అవ్వగానే వైశాలి కాల్ లిఫ్ట్ చేసి హడావిడిగా మాట్లాడడం స్టార్ట్ చేసేసింది. వైశాలి కంగారుగా, ఆరాధ్య, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఏమైపోయావు అసలు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి వస్తోంది. ఎన్నిసార్లు మెసేజ్ పెట్టానో కనీసం ఒక్కసారి కూడా నువ్వు రిప్లై ఇవ్వలేదు. ఆ శ్రీకర్ గురించి, నీకు అతను చేసిన ద్రోహం గురించి తెలిసి నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకు అస్సలు తెలియదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వాడు నీకు కరెక్ట్ కాదు అని, కానీ నువ్వే నా మాట పట్టించుకోలేదు. అయినా ఆ రాస్కెల్ నీకు ఇంత ద్రోహం చేస్తాడా? వాడిని నేను చంపేస్తాను. అయినా అంతా మన మంచిగా జరిగిందనుకో, వాడిని వదిలేసాయి. ఇక నుంచి వాడి గురించి అస్సలు బాధపడద్దు. నీకు మేమందరం ఉన్నాం కదా అని తన ధోరణిలో తను వరుసగా చెప్పుకుంటూ పోతోంది వైశాలి. ఆరాధ్య కళ్ళు రెండు గట్టిగా మూసుకొని, వైషు ప్లీజ్ ఆగు, ఒక్క నిమిషం ఆగు ఆగు, శాంతించు. వైశాలి, కాస్త గ్యాప్ ఇవ్వవే, నేను మాట్లాడతాను అని అన్నది ఆరాధ్య. అవన్నీ కాదు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నేను నీ దగ్గరకు వస్తాను అని అన్నది వైశాలి. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పింది ఆరాధ్య. ఓహో, అయితే నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను, ఒక 5 minutesలో వచ్చేస్తాను అని కంగారుగా అంది వైశాలి. నీ మాట నీదే కానీ నేను చెప్పేది వినవా అసలు? అవతలి వాళ్ళు ఏం చెప్తున్నారో పట్టించుకోవా? నువ్వు వస్తావు, కానీ నేనిప్పుడు అక్కడ లేను అని కొంచెం కోపంగా అన్నది ఆరాధ్య. అదేంటి, ఇప్పుడే కదా ఇంట్లో ఉన్నానన్నావు, మళ్ళీ ఇంట్లో లేనంటావేంటి అని కన్ఫ్యూజన్గా అడిగింది వైశాలి. అవును, నేను ఇంట్లోనే ఉన్నాను, కానీ నా భర్త ఇంట్లో ఉన్నాను అని ఆరాధ్య మెల్లగా ఆమెకు సమాధానం చెప్పింది. ఆరాధ్య, ఆర్ యు మ్యాడ్? ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆ శ్రీకర్ని పెళ్లి చేసుకున్నావా? వాడు మంచివాడు కాదు అని తెలిసి కూడా మళ్ళీ ఆ శ్రీకర్తో పెళ్లి చేసుకోవడానికి అసలు నీకు ఎలా మనసొప్పింది?
అసలు ఏం మాట్లాడుతున్నావు అని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది వైశాలి. అబ్బా వైషు, నేను చెప్పేది పూర్తిగా విను. నేను అతన్ని పెళ్లి చేసుకోలేదు, నేను వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను అని కూల్గా చెప్పింది ఆరాధ్య. ఏంటి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావా? ఎవరిని పెళ్లి చేసుకున్నావు? అసలు అలా ఎలా చేస్తావు? అంటే నీ పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసేసుకోవడమేనా? ఇది లైఫ్కి సంబంధించిన డెసిషన్ ఆరాధ్య. అట్లా ఎలా తీసేసుకుంటావు? నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకుంటున్నావు? పెళ్లి ఆగిపోయినంత మాత్రాన ఏమవుతుంది? ఎవరు పడితే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ ఏమి తీసుకోవద్దు. ఇప్పుడే చెప్పు, నువ్వెక్కడున్నావు? నేను తీసుకెళ్ళడానికి నేను వస్తాను. నీ పరిస్థితిని అడ్డం పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్న పర్సన్ ఎవరో కూడా అతనికి బాగా బుద్ధి చెప్తాను. అతన్ని నీ లైఫ్ నుంచి తరిమేస్తాను. ఏంటి తమాషాలు చేస్తున్నాడా అని కోపంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది వైశాలి. ఆమె మాటలు విన్న ఆరాధ్య మనసులో నవ్వుకుంది. రిషిని తన్నడం అంటే, తనడం మాట అటుంచితే అసలు ఇక్కడ ఎవరు అతన్ని ముట్టుకోగలరు? అతని దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు అని తనలో తనే అనుకుంది ఆరాధ్య. కానీ తన ఆలోచనలు పక్కన పెట్టి, నువ్వు రానవసరం లేదు, నువ్వు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం అసలే లేదు, నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఇంకో విషయం, నువ్వు నా భర్తను కొట్టడం తర్వాత సంగతి, కనీసం నువ్వు నా భర్తను ముట్టుకొని కూడా ముట్టుకోలేవు అని నవ్వుతూ చెప్పింది ఆరాధ్య. ఆ మాటలకి వైశాలి ఫీల్ అవుతూ, ఓహో, అంత గొప్ప మొనగాడిని పెళ్లి చేసుకున్నావన్నమాట. అయినా నువ్వు ఒక విషయం మర్చిపోయినట్లున్నావు, నాకు కరాటే వచ్చు గుర్తు చేసింది వైశాలి. అవునవును, నీకు కరాటే వచ్చు, అది కూడా చిన్నప్పుడు ఎప్పుడో 1 నెల నేర్చుకున్నావు, ఎప్పుడూ అది చెప్పి చావగొడుతూ ఉంటావు అని వెటకారంగా నవ్వుతూ అన్నది ఆరాధ్య. వైశాలి ఫీల్ అవుతూ, అయితే మాత్రం నేనేదైనా సరే చాలా తెలివైన దాన్ని. మిగతా వాళ్ళందరూ సంవత్సరాలు నేర్చుకునేది నేను జస్ట్ 1 నెల రోజుల్లోనే నేర్చుకున్నాను. అయినా ఇప్పుడు అదంతా కాదు, నువ్వెక్కడున్నావో అడ్రస్ చెప్పు, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అని ఆవేశంగా అన్నది వైశాలి. అయితే వర్ధన్ మ్యాన్షన్స్కి రా అని చెప్పింది ఆరాధ్య. ఓ మై గాడ్, నువ్వు నువ్వు అక్కడేం చేస్తున్నావు అని ఆ తర్వాత 1 సెకండ్ గ్యాప్ తీసుకొని, ఓ మై గాడ్, అక్కడ పనిచేసే ఎంప్లాయీని నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడిగింది వైశాలి. ఆమె అడిగిన మాటకు ఆరాధ్య తన చేతిలో ఉన్న ఫోన్ ఒకసారి జారిపోబోయింది. కానీ గట్టిగా పట్టుకొని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఇక్కడ పనిచేసే ఎంప్లాయీని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంది. ఏమో, ఎవరికి తెలుసు, అసలే నీ పెళ్లి చెడిపోయింది అని బాధలో ఉన్నావు కదా, అందుకని అలా ఎవరైనా ఒక పనివాడిని చూసి పెళ్లి చేసుకున్నావేమోనని నేను అనుకున్నాను అంది వైశాలి. లేదు, నువ్వు అనుకున్నట్టుగా నేనెవరో ఒక పనివాడిని చూసి పెళ్లి చేసుకోలేదు అని అన్నది ఆరాధ్య. మరి ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని తిరిగి ప్రశ్నించింది వైశాలి. ఆరాధ్య ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని, నా భర్త పేరు రిష్యేంద్రవర్ధన్ అని చెప్పింది. ఆ మాట వైశాలికి డిటిఎస్లో వినపడింది. అవతల వైపు నుంచి ఒక పెద్ద కేక వినిపించింది. ఏమన్నావు? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నువ్వు రిష్యేంద్రవర్ధన్ని పెళ్లి చేసుకున్నావా అని అడిగింది వైశాలి. అవును అని కూల్గా చెప్పింది ఆరాధ్య. ఏషియాలోనే టాప్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రిష్యేంద్రవర్ధన్నా వైశాలి మరోసారి ప్రశ్నించింది. అవును కొంచెం గట్టిగా అన్నది ఆరాధ్య. వర్ధన్ ఇండస్ట్రీస్ సిఈఓ రిషివర్ధన్నా వైశాలి మళ్ళీ అడిగింది. అవును అవును అవును, అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి అన్నది ఆరాధ్య. ఇలాంటి ప్రశ్నలు చాలాసేపు అడిగిన తర్వాత వైశాలి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆరాధ్య ఏదో చెప్పడానికి ట్రై చేస్తే వైశాలి ఎగ్జైటింగ్గా, ఓ మై గాడ్ ఆరు, నువ్వు ఇప్పుడు మిసెస్ రిషీంద్రవర్ధన్, ఓ మై గాడ్, నా బెస్టీ రిషీంద్రవర్ధన్ని పెళ్లి చేసుకుంది, నేను నమ్మలేకపోతున్నాను, అందరు అమ్మాయిలు కలగనే ఏ గ్రేడ్ అబ్బాయిని నువ్వు నిజంగా కొట్టేశావు, నువ్వు జాక్పాట్ కొట్టావు అని అంది. ఆరాధ్య 2 కళ్ళు పైకెత్తి, నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. వైశాలి కళ్ళు తిప్పుతూ, నీకేమైనా తెలియదని చెప్పకు, నన్ను పిచ్చివాడిని చేసినంత అందగాడతను, అతన్ని చూడ్డానికి అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. ఇప్పుడు ఈ పెళ్లి వార్త విని ఎన్ని హృదయాలు బద్దలవుతాయో నాకైతే తెలియదమ్మా, అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలు క్యూలో ఉన్నారో తెలుసా అంది వైశాలి. రిషి లాంటి
అంతటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తాను ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదని ఆరాధ్య కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. వైశాలి చెప్పిన మాట విన్న ఆరాధ్య కనుబొమ్మలు ముడివేసి, డోంట్ వరీ, నువ్వంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఆరాధ్య నవ్వుతూ చెప్పింది. తర్వాత ఫ్రెండ్స్ ఇద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుని కాల్ కట్ చేశారు. కాల్ కట్ చేసిన తర్వాత చూస్తే అప్పటికే 12 గంటలు దాటింది. రిషి బెడ్ మీద పడుకుని ఉన్నాడు. మంచం మీద కూర్చుంటూ, నువ్వు వాష్రూమ్ నుంచి ఎప్పుడొచ్చావు అని అడిగింది ఆరాధ్య. నువ్వు ఫోన్లో మాట్లాడుతుండగానే వచ్చాను అన్నాడు రిషి. ఆరాధ్య వెంటనే, నేను వైశాలితో మాట్లాడుతున్నాను, ఆమె నా అంటూ ఆరాధ్య ఇంకా పూర్తిగా తను చెప్పదలుచుకుంది చెప్పకముందే, నీ బెస్ట్ ఫ్రెండ్, నాకు తెలుసు అన్నాడు రిషి. ఆరాధ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసి, నీకెలా తెలుసు అని అడిగింది. నాకు తెలియంది ఏమీ లేదు. నీ భర్తకి ఎంత నెట్వర్కింగ్ ఉందో నీకు ఇంకా తెలియడం లేదు. నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్లున్నావు అన్నాడు రిషి నవ్వుతూ. ఆరాధ్య, నాకెందుకు తెలీదు తమరి నెట్వర్క్ గురించి అన్నది ఆరాధ్య. అలా అంటున్నప్పుడు ఎందుకో రిషికి ఆమె చాలా ముద్దస్తున్నట్లుగా అనిపించి ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె జుట్టును వెనక్కి నెడుతూ, ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్పాలి అన్నాడు. ఏం చెప్పాలి అని అయోమయంగా అతనికి కొంచెం దూరం జరుగుతూ అడిగింది ఆరాధ్య. ఏమీ లేదు, రేపుదయం ఆర్యని తీసుకురావడానికి వెళ్ళాలి కదా, ఇప్పుడు పెందలాడి పడుకో, అదే విషయం చెప్పాలనుకుంటున్నాను అని నవ్వుతూ అన్నాడు రిషి. ఓకే ఓకే, గుడ్ నైట్ అని కంగారుగా వెళ్ళి బెడ్షీట్ నిండా కప్పుకొని పడుకుంది ఆరాధ్య. ఆమె అలా బిహేవ్ చేయడం చూసి రిషి నెమ్మదిగా తనలో తనే నవ్వుకొని అతను కూడా ప్రశాంతంగా పడుకున్నాడు. స్టోరీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ పెడితే స్టోరీ ఇవ్వడానికి నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అస్సలు వ్యూస్ రావడం లేదు. మీరు లైక్ చేసి ఛానల్కి హైప్ ఇస్తే ఇంకా ఎక్కువ మందికి స్టోరీ రీచ్ అవుతుంది. అప్పుడు నేను డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.